రికార్డింగ్ ఆన్ చేస్తూ. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పండి మేడం. ఇవాళ కన్సిస్టెన్సీ అనేది టాపిక్. కమెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1, ఓకే మేడం. కన్సిస్టెన్సీ. చాప్టర్ కన్సిస్టెన్సీ మేడం. అంటే స్థిరత్వము అన్న మీనింగ్ ఉంది. ఓకే ఇంకోటి మేడం. ఏంటంటే ఒక ద్రవము సెమీ ఫ్లూయిడ్ గా చేస్తే కన్సిస్టెన్సీ అంటుంటారు. అంటే ఏంటి, అది ఎంత దళసరిగా ఉండాలో అలా అది కూడా ఉంది, కానీ ఇక్కడ స్థిరత్వం. చాప్టర్ మేడం. అదే 43 అయింది వాళ్ళ. 43 మీరు ఎంత అవుతుందో అది చూడండి. 40/41 అయిపోయింది. 42/43 అయిపోయి ఉంటుంది. 43/44 మేడం ఇప్పుడు. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 8వ తారీఖు బుధవారము, జనవరి నెల 2025 సంవత్సరం. ఈరోజు మన గ్రంథం ద కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1. ఈ గ్రంథంలో ఈరోజు సబ్జెక్టు కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వము అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. చాప్టర్ 43/44. మేడం నమస్కారం. అందరికీ నమస్కారం. సరే. అయితే ఆయన చాలా తెలివైన వ్యక్తి, యాక్టివ్గా ఉంటాడు, ఎక్కువ కాలం చదవడానికే వినియోగించాడు, కొన్ని సెలెక్టెడ్ బుక్స్ చదివాడు. ఆయనకి మ్యారేజ్ అయినా సరే ఆయన ఒక కుటుంబంతో లేడు. ఆయన తన్ని తాను ఒక ఆదర్శవాది అని, ఒక సాంఘికమైన పనివాడు, సాంఘిక వర్కర్ అని ఫీల్ అవుతాడు. ఆయన ఎన్నో రాజకీయ కారణాలతో జైలుకి వెళ్ళాడు. ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. ఆయనకి పేరు సంపాదించడం తన కోసం కానీ తన పార్టీకి కానీ ముఖ్యం కాదు అని ఆయన గ్రహించాడు. ఆయన ఎక్కువగా సోషల్ వర్క్ చేయడంలో చాలా ఉత్సాహం ఉంది. ఆయన దానికి ఒక రకమైన హ్యాపీనెస్ లీడ్ చేస్తోంది అంటున్నాడు. ఆయన నమస్తే మేడం గారు. ఏంటండి, ఎవరు? నారాయణ గారా? ఇది సేమ్ కన్సిస్టెన్సీ అనే టాపిక్. కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం. ఓకే. ఆయన తన్ని తాను ఒక రిలీజియస్ మ్యాన్ అని పిలువబడచ్చు. ఆయన సెంటిమెంటల్ కాదు, లేకపోతే మూఢాచారాలు లేవు, లేకపోతే ఏ పర్టికులర్ సిద్ధాంతంలో కర్మకాండంలో నమ్మకం లేదు. ఆయన ఏమొచ్చాడంటే ఇక్కడికి ఈ సమస్య వ్యతిరేకతలు అన్న సమస్య మాట్లాడడానికి వచ్చాడు. తనలో తనకే కాదు, ప్రకృతిలో ప్రపంచంలో ఆయనకి ఏమనిపిస్తుందంటే ఈ వ్యతిరేకత అనేది తప్పనిసరిగా ఉంటుందని. తెలివైన వాడు, మూర్ఖుడు, ఈ సంఘర్షణమైన కోరికలు ఒక వ్యక్తిలో ఉన్నవి. ఈ కాన్ఫ్లిక్ట్ అనే పని అండ్ ఆలోచన, కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ, ఈ వ్యతిరేకత ఆయనకి ఏమనిపించిందంటే ప్రతి దగ్గర ఉంది. నిరంతరం స్థిరంగా ఉండాలంటే ఆలోచన రహితంగా ఉండాలి. ఒక విధానాన్ని పాటించడం చాలా సులువు, సురక్షితం కూడా. ఏ రకమైన తప్పిపోకుండా ఒకే ఒక విధానాన్ని పాటించడం సులువుగాను ఉంటుంది. అది ఒక రకమైన ఆ ఒక ఐడియాలజీకి అంటే దాన్ని అనుసరించడం, ఒక ట్రెడిషన్, సాంప్రదాయాన్ని. ఆలోచన అన్న బాధని రిస్క్ చేయకుండా ఏదో ఒక దాన్ని అనుసరించి వెళ్ళిపోవడం అనేది సురక్షితంగా ఉంటుందని అంటున్నారు. అథారిటీని అంగీకరించడం లోపల గాని బయట గాని అక్కడ ఏ రకమైన ప్రశ్న అవసరం లేదు. అది ఏం చేస్తుందంటే ఆ నో
అది ఆలోచన లేకుండా చేస్తుంది. దాని యొక్క ఆతురతలు, డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటుంది. మనకున్న ముగింపుల్ని మనమే ఫాలో అవుతే మన అనుభవాలని, మన నిశ్చయాలని, అప్పుడు మనకి వ్యతిరేకతలు ఉండవు మనలో. మనం అప్పుడు మన ఓన్ లక్ష్యంతో స్థిరంగా ఉంటాం. మనం ఒక పర్టికులర్ మార్గాన్ని ఎంచుకుని ఫాలో అవుతాం. ఏ మాత్రం దానికి తప్పకుండా నిశ్చయంతో. మనలో చాలా మంది జీవిత విధానం ఒకటి వెతుక్కుంటున్నారు కదా, ఏదైతే ఎక్కువ డిస్టర్బింగ్ కాదో ఆ విధానాన్ని. ఎక్కడైనా అది కనీసం సైకలాజికల్ భద్రతైనా ఉంటుంది. ఐడియల్, ఆదర్శంగా, ఆదర్శాలకు అనుకూలంగా జీవించిన వ్యక్తిని మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాము. మనం అలాంటి వ్యక్తుల్ని ఉదాహరణగా చెప్తాం. వాళ్ళని అనుసరించాలి, వాళ్ళని పూజించాలి అనుకుంటాం. ఈ ఒక ఐడియల్కి, దానికి, అది పాటించడానికి ఒక ఆదర్శాన్ని కొంత సంఘర్షణ అవసరమైన శ్రమను, అది ఎంతో ఆనందదాయకంగా, తృప్తికరంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని ఆదర్శాలు కూడా మనం తయారు చేసుకున్నవే. అవన్నీ సెల్ఫ్లోంచి సెల్ఫ్ భద్రతగా ఉంచుతుంది. మీరు మీ హీరోని ఎంచుకుంటారు, మతపరంగా కానీ ప్రాపంచికంగా కానీ ఆయన్నే అనుసరిస్తారు. ఆ కోరిక నిశ్చయంగా ఉండాలి అనేది ఒక విచిత్రమైన బలాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది. ఎందుకంటే సిన్సియారిటీలో భద్రత ఉంది. కానీ సిన్సియారిటీ అన్నది సింప్లిసిటీ కాదు. సింప్లిసిటీ లేకుండా అవగాహనే లేదు. మంచి ఆలోచనకి, మంచి విధానానికి, మంచి ప్రవర్తనా విధానానికి మనకి తృప్తినిచ్చేదానికి స్థిరంగా కట్టుబడి ఉండడం ఏదో ఒకటి పొందాలన్న తపన వల్లే వస్తుంది. అది పొందిన ఆ జయంలో మనకి సుఖము, భద్రత ఉంటాయి. ఒక ఆదర్శాన్ని మనం సెట్ చేసుకుంటాం. నిరంతరమైనటువంటి దాన్ని బలపరుస్తూ, ఒక్కసారి ఉండండి. ఎప్సిమేషన్ దాని మీనింగ్ తెలుగులో ఏంటి? ఉజ్జాయించడం. ఓకే. ఏం చెప్తున్నారంటే ఒక ఆదర్శాన్ని నిర్మించుకోవడం, దానికి నిరంతరాయంగా దానికి తగ్గట్టుగా ఉండడం, అది ఒక నిగ్రహాన్ని ఇస్తుంది. ఇలా దానికి అలవాటు అవడం మన యొక్క లిమిట్స్ లో, ఆ విధానం యొక్క లిమిట్స్ లో నిశ్చితంగా మనం ఫాలో అవడం అన్నది మనకేమో ఒక రకంగాను ఈ కన్సిస్టెన్సీ వల్ల మనకు భద్రత వస్తుంది. ఒక రకమైన నిశ్చయం ఉంటుంది, అందులో భద్రత వస్తుంది. ఈ నిశ్చితత్వం అన్నది మనం గట్టిగా దానికి వేలాడతాం. ఎంతో నిస్పృహతో కూడా. స్వయం వ్యతిరేకత అయినవి సంఘర్షణతో జీవించడమే, దుఃఖంతోని. ఈ సెల్ఫ్ అన్నది దాని యొక్క నిర్మాణంలో వ్యతిరేకంగానే ఉంటుంది. అది ఎన్నో రకాలైన వాటితో నిండుంటుంది, రకరకాలైన ముసుగులేసుకుంటుంది, ఒక్కొక్కది ఇంకొక దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ సెల్ఫ్ యొక్క ఈ నేత అంతా కూడా మనలో ఉన్న వ్యతిరేకమైన ఉత్సాహాలు, విలువల ఫలితమే. ఇంకా అంతేకాకుండా ఎన్నో వేరే వేరేగా ఉన్న కోరికలు డిఫరెంట్ లెవెల్స్లో, అవి అన్నీ కలిపి సెల్ఫ్గా అవుతున్నాయి. ఈ కోరికలన్నీ వాటికి వాటి వ్యతిరేకతలు ఉంటాయి. ఆ సెల్ఫ్ లేకపోతే నేను అనేది, అది క్లిష్టమైన కోరికల యొక్క నెట్వర్క్, అంటే వల లాంటిది. క్లిష్టమైన కోరికల వల లాంటిది.
ప్రతి కోరిక దానికి దాని యొక్క ప్రేరణ, ఉద్దేశ్యము ఉంటాయి. ఎప్పుడు దాని అపోజిషన్ లోనే ఇతర ఆశలకి వెతుకులాటలకి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ ముసుగులన్నీ మనకున్న ప్రేరణాత్మకమైన పరిస్థితుల్లోంచి వస్తున్నాయి, సెన్సేషన్స్ లోంచి వస్తున్నాయి. అందుకని సెల్ఫ్ యొక్క ఈ స్ట్రక్చర్ అంతా వ్యతిరేకతలు అన్నది తప్పనిసరిగా ఉంటాయి. ఈ వ్యతిరేకత మనలో భ్రాంతిని, బాధని ఉత్పత్తి చేస్తోంది. దాని నుంచి ఎస్కేప్ అవ్వడం అనేది అన్ని రకాలైన ఆత్మవంచనలకి శరణు పొందుతాం. అవన్నీ కూడా మన సంఘర్షణని పెంచుతాయి, మనలో దుఃఖాన్ని పెంచుతాయి. అంతర్గతమైన ఎప్పుడైతే వ్యతిరేకతను మనం భరించలేమో, భరించినట్టుగా అయిపోతుందో, తెలుసో తెలియకో, అప్పుడు మనం దాంట్లోంచి మృత్యువు ద్వారా బయటపడాలనుకుంటాం, పిచ్చి ద్వారా. లేకపోతే మనకి మనం ఒక ఐడియా కల్పించుకుంటాం, ఒక గ్రూప్కి, ఒక దేశానికి, ఏదో ఒక యాక్టివిటీకి. అది సంపూర్ణంగా మనని అందులో ములిగేటట్టు చేస్తుంది. లేకపోతే మనం ఏదో ఒక సంస్థాపితమైన మతానికి వెళ్ళాలనుకుంటాం, దానికి ఉన్న సిద్ధాంతాలు, కర్మకాండలు అన్నిటితో. అందుకని ఇది మనకి స్ప్లిట్ వచ్చేస్తుంది అనమాట. ఈ స్ప్లిట్ అనేది మనని ఇంకా సెల్ఫ్ ఎక్స్పాన్షన్, అంటే ఆత్మని వికాసానికి, అంటే అది నేను అన్నది పెరుగుతుంది, లేదా వినాశనానికి, పిచ్చికి దారితీస్తుంది. నేను కల్టివేట్ చేసుకున్నటువంటి వ్యతిరేకతలకి భిన్నంగా ఉండాలి అని నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఆ భయం, ఫియర్ ఆఫ్ వాట్ ఈజ్, ఏదైతే సత్యమో యథార్థమో అదంటే భయం అన్నది భ్రాంతికి దారితీస్తుంది. దాని వ్యతిరేకతలతో కలిపి భ్రాంతికి దారితీస్తుంది. ఈ ఆపోజిట్స్ అన్నిటి యొక్క వెతుకులాట ద్వారా మనం భయం నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటాం. ఆపోజిట్ ని కల్టివేట్ చేసుకోవడం అంటే ఏవేవో కలపడం కాదు. ఈ కలపడం అనేది మన అపోజిషన్ లోంచి రావట్లేదు. ఎందుకంటే అన్ని వ్యతిరేకతలు వాటిలోని వాటి యొక్క ఆపోజిట్స్ తో కలిసి, వాటి వ్యతిరేకతలతో కలిసి ఉంటాయి. ఈ వ్యతిరేకత అన్నది మనలో అన్ని రకాలైన భౌతిక, మానసిక రెస్పాన్సెస్, అవి జెంటిల్ గా ఉండొచ్చు, లేకపోతే వైలెంట్ గా ఉండొచ్చు. అవి గౌరవప్రదం అవ్వచ్చు, లేకపోతే అపాయకరం అవ్వచ్చు. ఈ స్థిరం అన్నది ఇంకా మనని కన్ఫ్యూజ్ చేసేస్తుంది, మనలో ఉన్న వ్యతిరేకతల్ని అడ్డుతుంది. ఒకే ఒక లక్ష్యంతో ఉన్న వెతుకులాట ఒకే ఒక కోరికలోంచి వచ్చింది, ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ తో ఉంటుంది. అది సెల్ఫ్ ఎన్క్లోజింగ్ అపోజిషన్, మనలోంచి మనకే వ్యతిరేకతలు ఉండేది కలిగి ఉంటుంది. మన లోపల ఉన్న వ్యతిరేకత సంఘర్షణ, అంటే వ్యతిరేకతలు సంఘర్షణలు తెస్తాయి. సంఘర్షణ అంటేనే వ్యతిరేకత. ఈ కోరిక యొక్క విధానాల్ని అవగాహన చేసుకోవడం ద్వారానే కానీ ఇంకొక రకంగా మనకి స్వేచ్ఛ లభించదు. ఈ ఆత్మ వ్యతిరేకతల నుంచి స్వేచ్ఛ రావాలంటే ఆ కోరికను అవగాహన చేసుకోవాలి. ఈ సమైక్యత అన్నది కేవలం మనస్సు యొక్క పై పొరలకే పరిమితం కాదు. ఏదో ఒక స్కూల్లో నేర్చుకున్నదే కాదు. ఇది జ్ఞానంతో రాదు, అలాగే తన్ను తాను వేరు చేసుకోవడం వల్ల రాదు. ఈ సమైక్యత అన్నది స్వేచ్ఛని, ఈ స్థిరత్వం నుంచి స్వేచ్ఛని తెస్తుంది, వ్యతిరేకతల నుంచి స్వేచ్ఛని తెస్తుంది. ఈ సమైక్యత అన్నది అన్ని కోరికల్ని ఒక దాంట్లోని ఫ్యూజ్ చేసేయడం కాదు, లేకపోతే రకరకాలైనటువంటి ఉత్సాహాల్ని ఒక్క విషయంలోకి అన్నిటినీ కలిపేయడము కాదు. సమైక్యత అనేది అనుకరణ కాదు, ఒక విధానాన్ని అనుకరించేది కాదు.
అది ఎంత గొప్పదైన విధానం, ఎంత కన్నింగ్గా ఉన్నా అలాంటి విధానాన్ని అనుకరించేది కాదు. అది దాన్ని పాజిటివ్గా, డైరెక్ట్గా ఇట్ మస్ట్ బి అప్రోచ్. డైరెక్ట్గా కాదు, పాజిటివ్గా దాన్ని సమీపించడం కాదు, ఆబ్లిక్గా, నెగటివ్గా సమీపించాలి. ఇంటిగ్రేషన్, సమైక్యత అన్న ఉద్దేశం అనేది ఒక విధానానికి అనుకరించడమే. అందువలన మూర్ఖత్వము, వినాశనము వస్తాయి. అంటే ఈ సమైక్యతని వెతుక్కోవడం అనేది ఒక ఆదర్శాన్ని తయారు చేస్తాం. అది మనలోంచి ప్రొజెక్టెడ్ అయిన ఒక లక్ష్యం. ఎందుకంటే అన్ని ఆదర్శాలు కూడా సెల్ఫ్ ప్రొజెక్టెడే. అవి తప్పనిసరిగా సంఘర్షణని, శత్రుత్వాన్ని తెచ్చిపెడతాయి. ఏదైతే సెల్ఫ్ ప్రొజెక్ట్ చేస్తుందో అది దాని స్వభావంలోంచి వచ్చిందే. అందువలన అది ఎప్పుడు వ్యతిరేకతతో ఉంటుంది, కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సమైక్యత అన్నది ఒక ఐడియా కాదు, జ్ఞాపకం యొక్క రెస్పాన్సివ్ కాదు. అందువల్ల దాన్ని పెంపొందించుకోలేము. సమైక్యత కావాలన్న కోరిక సంఘర్షణ వల్ల వస్తుంది. అయితే ఇంటిగ్రేషన్ ని పెంపొందించుకుంటే సంఘర్షణని దాటలేము. మీరు దాన్ని కవర్ చేయొచ్చు, వ్యతిరేకతని కాదనొచ్చు, లేకపోతే అది ఉంది అని తెలుసుకోగలం. అయినా అక్కడే ఉంటుంది. అది ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వాలని చూస్తుంది. సంఘర్షణ అన్నది మనకి చాలా ముఖ్యం, కానీ ఇంటిగ్రేషన్ కాదు. ఇంటిగ్రేషన్ అంటే సమైక్యత. సమైక్యత శాంతిలాగా అది బై ప్రోడక్ట్, అదేమి అంతం కాదు. దానిలో అది అంతం అయ్యేది కాదు, అంటే బై ప్రోడక్ట్ గా వస్తుంది. ఇది ఒక ఫలితం. అందుకని సెకండరీ ఇంపార్టెన్స్ కలిగి ఉంది. సంఘర్షణను అవగాహన చేసుకుంటే అక్కడ సమైక్యత ఉండడమే కాదు, శాంతి కూడా ఉంటుంది. కానీ అంతకంటే అనంతమైన గొప్పది ఉంటుంది. సంఘర్షణ అన్నది అణిచేయబడలేదు, అణచలేము, లేకపోతే దానికో సబ్స్టిట్యూట్ ఉండదు. సంఘర్షణ అన్నది గట్టి కోరికతోనే ఉంటుంది. డిజైర్, కొనసాగించాలన్న కోరిక, ఏదో ఒకటి అవ్వాలన్న కోరిక, ఎక్కువగా అయిపోవాలని. అలా అంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి తృప్తిగా ఉండమని కాదు. ఈ మోర్ అన్నది అంటే ఇంకా ఇంకా కావాలన్నది సెల్ఫ్ యొక్క నిరంతర యొక్క అరుపు. అది సెన్సేషన్స్ కావాలని నిరంతరం కోరుకుంటుంది. గతానికి సంబంధించవచ్చు, భవిష్యత్తుకి సంబంధించిన సెన్సేషన్స్. సెన్సేషన్ అన్నది మైండ్కి సంబంధించింది. అందుకని మైండ్ అన్నది అవగాహనకి పనిముట్టు కాదు, కాన్ఫ్లిక్ట్ యొక్క అవగాహనని పనిముట్టు కాదు. అది ఒక మెంటల్ ప్రాసెస్ కాదు, అందుకనే అది ఒక అనుభవించే విషయము కాదు. అనుభవం అన్నది జ్ఞాపకంగా ఉంటుంది. ఒక పదం లేకుండా, సింబల్ లేకుండా, ఇమేజ్ లేకుండా, మెమొరీవే లేదు. పదం అనేది లేకపోయి, సింబల్ లేకపోయి, ఊహాత్మక చిత్రమే లేకపోతే మెమొరీ లేదు, జ్ఞాపకమే లేదు. మీరు వాల్యూమ్స్ చదవచ్చు సంఘర్షణ కోసం, కానీ మీరేమీ చేయలేరు. అంటే అవగాహన చేసుకోకపోతే ఎన్ని పుస్తకాలు చదివినా ఆ సంఘర్షణ అక్కడే ఉంటుంది. అవగాహన చేసుకోవాలంటే సంఘర్షణని, ఆలోచన అన్నది మధ్యలోకి రాకూడదు. ఒక రకమైన అవేర్నెస్ ఉండాలి కాన్ఫ్లిక్ట్ మీద, ఎరుక. థింకర్, ఆలోచించేవాడు లేని అవేర్నెస్తో చూడాలి. ఆలోచించేవాడు వచ్చాడంటే ఎన్నుకోబడిన వాడు వస్తాడు. అప్పుడు ఇదో సైడ్స్ తీసుకుంటాం, ఇది మంచిది, ఇది చెడ్డదని, ఈ పక్షంకి నేను వెళ్తాను. ఆలోచించేవాడు రాగానే సైడ్స్ వస్తాయి. ప్లెజెంట్ అని, నాకు తృప్తికరంగా ఉందని, ఇలాంటివి. అందుకని అది సంఘర్షణని పెంచుతుంది.
ఆ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ వదిలినా అక్కడ కాన్ఫ్లిక్ట్ కావలసిన గ్రౌండ్ ఎప్పుడూ ఉంటుంది ఇంకా ఇతర కాన్ఫ్లిక్ట్స్ రావడానికి. ఈ ఆలోచించేవాడు ఎప్పుడు కూడా జస్టిఫై చేస్తాడు లేదా ఖండిస్తూ ఉంటాడు. అందుకే ఆయన అవగాహనని లేకుండా చేసేస్తాడు. ఎప్పుడైతే థింకర్ అన్నవాడు లేదు, డైరెక్ట్ అనుభవం అనేదే ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ యొక్క అనుభవం. అక్కడ ఎక్స్పీరియన్స్ అనేది గా ఎక్స్పీరియన్సర్ అంటే అనుభవించేవాడు ఉండి అనుభవించడం కాదది. అంటే అక్కడ కేవలంగా ఎక్స్పీరియన్సింగే ఉంటుంది కానీ ఎక్స్పీరియన్సర్ లేడు. ఇలాంటి అనుభవంలో అక్కడ ఎక్స్పీరియన్సరు లేడు, అనుభవించేది లేదు. ఈ అనుభవించడం అనేది డైరెక్ట్ అన్నమాట. అప్పుడు సంబంధ బాంధవ్యాలు డైరెక్ట్ గా ఉంటాయి, జ్ఞాపకంతో కాదు. ఇలాంటి డైరెక్ట్ రిలేషన్షిప్ అన్నదే అవగాహనని తెస్తుంది. అవగాహన స్వేచ్ఛని, సంఘర్షణ నుంచి స్వేచ్ఛని తెస్తుంది. ఈ సంఘర్షణ నుంచి స్వేచ్ఛ రాగానే సమైక్యత అన్నది ఉంటుంది. కొంచెం కాంప్లికేటెడ్ గా ఉందేమో కానీ సమైక్యత అంటే అంతటితోటి అంటే మనం ముక్కముక్కలుగా చూడడం కాదు, అలాంటి ఒక స్థితి, అది మన ఇన్నర్ స్థితి అన్నమాట. ఆ సమైక్యత కలిగి ఉండడం అన్నది. అంటే ఇవాళ టాపిక్ ఏంటంటే స్థిరత్వము. ఏమిటి, మనం ఒక దాన్ని గట్టిగా స్థిరంగా ఉంటే దానికి ఒక ఆపోజిట్ ఉంటుంది. అంటే మనకి ఇవన్నీ కూడా అనుకరణలోంచి వస్తున్నాయి. ఆ విషయం మనం గ్రహించాలి. ఇందులో ఏంటన్నారు, మొదటి నుంచి కూడా అంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇవి వ్యతిరేకతలు అన్నవి కాన్ఫ్లిక్ట్ దుఃఖాన్ని ఇస్తున్నాయి. ఈ సెల్ఫ్ అన్నది దాని స్ట్రక్చర్లోనే వ్యతిరేకత ఉందండి. అందుకని అతను ఏమంటున్నాడు, అది రకరకాల ముసుగులు వేసుకుంటూ ఉంటుంది ఒకదానికోటి వ్యతిరేకంగా. అంటే మనం చూస్తే మనలో కూడా ఒకదానికోటి వ్యతిరేకమైన కోరికలు ఎప్పుడూ ఉంటాయి. మనకి రకరకాలైన వ్యతిరేకమైన ఇంట్రెస్ట్లు, విలువలు, అందుకనే రకరకాలైన కోరికలు డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా వాటి వ్యతిరేకతల్ని ఒక కోరిక మరొక వ్యతిరేక కోరిక ఉంటుంది. ఈ నేను అన్నది ఈ కాంప్లెక్స్ అంటే ఇలాంటి క్లిష్టమైన కోరికలన్నిటి యొక్క నెట్వర్కే. ప్రతి కోరిక కూడా దానికి ప్రేరణ, లక్ష్యము ఉంటాయి. దానికి ఆపోజిట్ లక్ష్యము, ఆపోజిట్ ప్రేరణ ఉంటాయి. ఈ మార్క్స్లన్నీ మనకున్నటువంటి ప్రేరణాత్మకమైన పరిస్థితుల్లోంచే వస్తున్నాయి, సెన్సేషన్స్ లోంచి. అందుకని నేను అనే ఈ స్ట్రక్చర్లో వ్యతిరేక అన్నది తప్పనిసరిగా ఉంటుంది. ఈ వ్యతిరేకత అన్నది భ్రాంతిని, బాధని తెస్తుంది. దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఆత్మవంచనలు తీసుకున్నాం. వీటి వల్ల మనలో సంఘర్షణ ఇంకా పెరిగిపోతుంది, దుఃఖం పెరిగిపోతుంది. అంతర్గతమైనటువంటి వ్యతిరేకతలు భరించలేనట్టుగా ఉంటాయి. తెలిసైనా తెలియకైనా మనం వాటి నుంచి డెత్ ద్వారా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నాం. పిచ్చితనం ద్వారా మనం ఒక ఐడియాకి అర్పించుకుంటాం, ఒక గ్రూప్కి అర్పించుకుంటాం, లేకపోతే ఒక దేశానికి, ఏదో ఒక యాక్టివిటీకి. అది సంపూర్ణంగా మనని ములిగేటెడ్ చేస్తుందంటే అందులో మనం అబ్జర్వ్ అయిపోతాం. లేకపోతే ఏదో ఒక మతానికో, లేకపోతే కొన్ని సిద్ధాంతాలకో, కొన్ని కర్మకాండలకో, ఇలాగ మనలో స్ప్లిట్ అన్నది ఇంకా మనకి ఆత్మ వినాశనానికి, పిచ్చికి దారితీస్తున్నాయి. మనం ఉన్నదానికంటే వేరేగా ఉండాలి అనేటటువంటి దానివల్ల మనం వ్యతిరేకతలను పెంచుకుంటున్నాం. భయం ఏదైతే యథార్థమో ఆ భయం అదంటే, అందులోంచి మనకి భ్రాంతి వస్తుంది, అందులోంచి వ్యతిరేకతలు వస్తున్నాయి. వ్యతిరేకతల కోసం అని అన్వేషణ, మనం భయం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాం. ఇవన్నీ కలగా కలిసి ఉండడం అన్నది ఆపోజిట్ ని కల్టివేట్ చేయడం కాదు. సింథసిస్ అంటే అన్నిటినీ కలపడం, అపోజిషన్ ద్వారా రాదు.
ఎందుకంటే అన్ని అపోజిషన్స్ కూడా వాటికి వాటి అపోజిషన్స్ ఉంటాయి. ఈ వ్యతిరేకతలు మనమై ఉన్నాం. ఇవన్నీ కూడా భౌతికమైన మానసికమైన వాటి రెస్పాన్సెస్ ఉంటాయి. అవి జెంటిల్గా అవ్వచ్చు, వైలెంట్గా అవ్వచ్చు, గౌరవప్రదం అవ్వచ్చు, హానికరం అవ్వచ్చు. ఇలాగా నిశ్చ స్థిరత్వం అన్నది ఇంకా కన్ఫ్యూజెస్ని తెచ్చి మన యొక్క వ్యతిరేకతలను అడ్డుతోంది. వన్ పాయింటెడ్ ఒకే దాన్ని అన్వేషించడం, ఒక కోరికని, ఒక పర్టికులర్గా ఒక ఇంట్రెస్ట్ ఉండడం, అది మనకి పరివేష్టితమైన వ్యతిరేకతను తెస్తుంది. వ్యతిరేకతలు అన్నవి సంఘర్షణని, ఏ కాన్ఫ్లిక్టు లేకపోతే అంటే వితౌట్ బాహ్యంగా మన లోపల ఉన్న వ్యతిరేకత బాహ్యమైనటువంటి సంఘర్షణని తెస్తుంది. ఈ సంఘర్షణ వ్యతిరేకతని తెస్తూ ఉంటుంది. కేవలం అవగాహన ద్వారానే కోరిక యొక్క మార్గాల్ని, స్వేచ్ఛ అన్నది ఆత్మ వ్యతిరేకతల నుంచి లభిస్తుంది. ఆత్మ వ్యతిరేకత నుంచి స్వేచ్ఛ ఎలా వస్తుంది అంటే అవగాహన ద్వారా. మీకేమైనా అర్థమైందా? లేకపోతే డౌట్స్ అడగండి. ఎక్కడ అర్థం కాలేదో అడగండి, లేకపోతే అర్థమైన విషయాన్ని చెప్పండి. ఓకే, ఎవరు? నారాయణ గారు వెళ్ళిపోయారా? ఉన్నారా? ఉన్నారు మేడం. నమస్తే అమ్మా. నీకేమైనా అర్థం అవ్వలేదా? అర్థమైందా? అర్థమైంది. నీకు ఎంత అర్థమైందో చెప్పండి. అలాగేనండి. ఈరోజు ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు కన్సిస్టెన్సీ, స్థిరత్వం. ఎందుకంటే ఈరోజు మన జీవితాలలో కానీ లేకపోతే మనం ప్రపంచ మనుగడ చూసుకుంటే ఈ సంఘర్షణల జీవితం అంతా సంఘర్షణమయమైపోతుంది. దానికి కృష్ణమూర్తి గారు చాలా చక్కగా మనకి, ఎందుకంటే మన లోపల ఏం జరుగుతుందో చాలా క్లారిటీగా చెప్తున్నారని ఇక్కడ. ఎందుకంటే మనం ఎందుకు ఈ సంఘర్షణ అంటే ఇక్కడ మనకి లోపల ఒక సంఘర్షణ ఉంటుంది, బయట కొన్ని దీనివల్ల మనకు కూడా సంఘర్షణ వస్తుంది. ముఖ్యంగా ఈ కోరికలే ఈ సంఘర్షణకి మనకి దారితీస్తాయమ్మా. అంటే మనం ఏంటవుతాం, మనం ఎందుకు ఈ సంఘర్షణ వస్తుందంటే మనం ఉన్న స్థితి ఏంటో మనకు అర్థం కాదు. వాట్ ఈజ్ అంటే మనకు అది అర్థం అంటే నేను ఉన్నటువంటి స్థితి నాకు అర్థం కాకుండా నేను ఇంకేదో అవ్వాలన్న ఒక ప్రయత్నం, అది ఒకవేళ విఫలమైతే ఏంటైపోతుందంటే నేను సంఘర్షణకు గురైపోతున్నాను. దాన్ని ఎలా అయినా సరే అధిగమించాలని చెప్పేసి రకరకాలైనటువంటి ఇది చేస్తున్నాను. దాన్ని అధిగమించడానికి నేను ఏదో ఒక మతంలోనూ లేకపోతే ఒక గ్రూప్ లోనూ లేకపోతే ఇంకొక దాంట్లో ఏం చేస్తున్నానంటే వెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్తున్నారో వాటి నేను పాటిస్తున్నాను తప్ప నా ప్రాబ్లం అనేది నేను సాల్వ్ చేసుకోకుండా నేను ఇంకొక దానికి వాళ్ళు ఏం చెప్తున్నారో అదంతా వాళ్ళ ఐడియాలజీ నేను ఏం చేస్తున్నానంటే ఫాలో అయిపోతున్నాను. లేకపోతే ఇంకా ఏంటంటే ఈ సంఘర్షణలో ఇంకా ఎక్కువైపోయాయి అనుకో అమ్మ, నేను ఏం చేస్తానంటే ఏదో ఆత్మహత్య చేసేసుకుంటే ఏదో పోతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు లోకంలో చాలా మంది యూత్ కూడా ఇదే పెద్ద సమస్యగా మారిందమ్మా. అంటే ఇక్కడ ఏంటవుతుందంటే మనకి మన సమస్య ఏంటో మనకి అవగాహన అవ్వకపోవటం వలన ఇన్ని సంఘర్షణల మయమైపోతుంది. మనం ఇదంతటికి కారణం ఏంటంటే మన మనసు చేసినటువంటి ప్రొజెక్షన్స్. అంటే మన మనస్సు ఏంటంటే రకరకాలైనటువంటి ఇది చేస్తుంది. అది ఏంటంటే మన మనస్సు మనకి కొంచెమైన అవగాహన ఉంటే మనకి ఏం చేస్తామంటే ఈ శరీరాన్ని చంపుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మనం దీని అంతటికి కారణం ఏంటంటే మనకి అవగాహన రాహిత్యమే. కాబట్టి మనం అవగాహన చేసుకున్నట్లయితే అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకోటి ఏంటంటే మనకి స్థిరత్వం రావాలంటే మనస్సు అణిగినంత వరకు కూడా మనకి స్థిరత్వం అనేది రావడం అనేది చాలా దుర్లభం అమ్మ. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే మన మనస్సుని ఏం చేస్తుంది, నా మనసు ఏ కోరికల మీదకి వెళ్ళిపోతుంది,
ఏం చేస్తుంది, అక్కడ ఎక్కడ సమస్య ఉంది అన్నటువంటి దాన్ని నా లోపలికి వెళ్ళి ప్రతి క్షణం నేను చూసుకున్నట్లయితే ఆ సంఘర్షణ అనేది ఆ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే ఇంక ఏదో దాంట్లోకి వెళ్ళిపోతే నాకు ఏదో సుఖం వస్తుందో సౌఖ్యం వస్తుందో అని చెప్పేసి ఇస్తున్నాం. ఇంకా కృష్ణమూర్తి గారు ఎంత బాగా చెప్పారంటే ప్రతి సంఘర్షణకి దానికి ఇది ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆ సంఘర్షణ మనం అవగాహన చేసుకోవట్లేదు. అలా ఇక్కడ ఇంటిగ్రేషన్ గురించి చెప్పారమ్మా. అంటే ఇంటిగ్రేషన్ అనేది ఇది ఏదో ప్రయత్నపూర్వకంగా వచ్చినటువంటిది కాదని, అంటే మనం అన్నిటినీ ఇది కలిపేదని చెప్పేసి ఈ సంఘర్షణలు అన్ని ఏం చేస్తున్నామంటే ఈ అన్ని సంఘర్షణలు కలగాపులగం అయిపోయి దాన్ని తట్టుకోలేనటువంటి స్థితి ఏర్పడిపోయినప్పుడు ఏదో పిచ్చి పని చేయటం, ఇంకేదో చేయటం, లేకపోతే మెంటల్ డిసప్పాయింట్ అవ్వటం, లేకపోతే ఆత్మ వంచన జారీ చేయటం, ఇవన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి ఒక సాధకుడు బయటపడాలంటే వాడు ఉన్నటువంటి స్థితి ఏంటి అన్నటువంటి వాటి అన్న స్థితిని అవగాహన చేసుకోవడం, మనసు నిరంతరం ఆ అవేర్నెస్, ఆ చాయిస్లెస్ అవేర్నెస్ ప్రతి క్షణం తనను తాను చూసుకోవటం, సమస్య ఎక్కడ మొదలైంది ఆ సమస్యకు లోతుల్లోకి వెళ్ళి సమస్యను చూడటం, ఆ సమస్యగా పరిష్కరించుకున్నప్పుడు ఈ సంఘర్షణల నుంచి బయటపడి ఒక కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం ఉంటుంది తప్ప, లేకపోతే అందులోంచి రావడం మహా కష్టం. ఎందుకంటే మేడం గారు పరిచయం అవ్వకముందు మా జీవితం కూడా సంఘర్షణమయం అనమాట. ఏంటంటే ఎప్పటికి ఏం జరుగుతుందో చాలా, అంటే లోపల సంఘర్షణ, బయట సంఘర్షణ, లేకపోతే ఎందుకు ఈ జీవితం, నాకు ఒక్కడికే ఈ జీవితం, లేకపోతే చచ్చిపోతే బాగుండు, ఇలా అనేకమైనటువంటి సంఘర్షణమయం అయిపోయింది. అందులోంచి ఇప్పుడు ఎందుకు ఇలా కొంచెం కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు ఉంటున్నామంటే అవగాహన. ఎందుకంటే ఆ అవగాహన అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మెయిన్ అవగాహన లోపం వల్ల ఇది ఎంత జరుగుతుంది. అవగాహన ఉంటే ఎలా జరగవలసింది అలాగే జరుగుతుంది. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మనం ఇంకేదో చెందేసి, అంటే ఏ గ్రూప్ లో జాయిన్ అయిపోవడం వల్ల, లేదు ఒక మంత్ర జపం జాయిన్ చేయటం వల్ల, కానీ దేని వల్ల కూడా మనకి రాదు. అంటే మనల్ని మనం చూసుకోవడం, మనం చూసుకోవటం, నిరంతరం మన లోపలికి మనం ప్రయాణించినప్పుడు మనలో ఏం జరుగుతుంది, ప్రాబ్లం అనేది బయట లేదు, ప్రాబ్లం అనేది నాలో ఉందన్నప్పుడు నాకు అర్థమైనప్పుడు అప్పుడు దాని సమస్య పరిష్కారం దొరుకుతుంది తప్ప నేనేం చేసిన ప్రాబ్లం నాలో పెట్టుకుని దాని సమస్యని ఏం చేస్తున్నాను, దాని పరిష్కారం బయట వెతుక్కుంటున్నాను. కాబట్టి అలా కాకుండా మన లోపల మనం ఎప్పుడైతే చూసుకోగలమో అప్పుడే మనం ఆ మనస్సు అనేది అనగారినప్పుడు అప్పుడు మనం స్థిరత్వాన్ని పొందుతాం. దానికి అవేర్నెస్ మనకి కృష్ణమూర్తి గారు చెప్పినట్టు చాయిస్లెస్ అవేర్నెస్ అతి గొప్ప సాధనం. కాబట్టి అలా కాకుండా మనకి, ఎందుకంటే మేడం గారు మొట్టమొదటి ప్రసంగాలు చేసినప్పుడు మేడం గారు ఇది ఎలా చేయాలని దీనికి ఒక విధానం ఏమైనా ఉందని అడిగేవారు. ఎందుకంటే అది ఏ విధానం కూడా, ఎందుకంటే మేడం గారు ఏ విధానం చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ ఆ విధానం మనం తగులుకుంటాం. ఎందుకంటే దేన్నైనా మనం అందులోకి వెళ్ళిపోవడం చాలా ఈజీ, అందులోకి బయటపడడం చాలా 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 కష్టం. కాబట్టి మేడం గారు ఎప్పుడు కూడా మాకు ఏ ట్రిక్లు అడిగేవారు, ఆ ట్రిక్లు కూడా చెప్పేది మేడం గారు ఏ ట్రిక్లు చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ దానికి మనం అలవాటు అయిపోతాం. కాబట్టి ఎవరి అంతరంగంలో వాళ్ళు ప్రయాణించాలి తప్ప మేడం గారు ఏదో ట్రిక్ చెప్పితే మళ్ళీ దానికి మళ్ళీ ఒక ప్రాసెస్. కాబట్టి కృష్ణమూర్తి గారు కానీ రమణ మహర్షి కానీ ఏ ట్రిక్లు ఏవి చెప్పలేదు. తన వాళ్ళ లోపలికి వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రమే అప్పుడు వాట్ ఈజ్ అని తెలుస్తుంది తప్ప ఇలా ట్రిక్ల వల్ల లేకపోతే ఇంకే దీని వల్ల కూడా తెలిసేది కాదు. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందిస్తున్న మేడం గారికి, ఇలాంటి గొప్ప సత్సంగం అందించిన మేడం గారికి నమస్కారాలు. గురువం తస్సత్త. అండి నారాయణ గారు అవగాహన చేసుకున్నారు. అయితే ఇక్కడ కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు నాకు స్వయం వ్యతిరేకతలు ఉన్నాయి, నేను ఏదో ఒక స్థిరమైన దాన్ని పట్టుకుంటే నాకు దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోతాను కదా, అప్పుడు ఏ వ్యతిరేకతలు ఉండవు,